వావ్! చికెన్ పికిలా? ఎవరి కోసం అబ్బా ఇంత అర్జెంట్‌గా చేస్తుంది అని కిచెన్‌లోకి వెళ్ళగానే, ఎవరి కోసం అయ్యుండుద్దిలే నా కోసమే అనుకుంటా అని మా అమ్మని అడిగితే, కాదు అల్లుడు గారి కోసం అని నా గాలి తుస్సుమనిపించిందనమాట. అంతేలే పెళ్ళయ్యే వరకే కూతుర్లు. తర్వాత అందరూ అల్లుడు పార్టీయే అవుతారు పేరెంట్స్ అందరూ. సరేలెండి మా అమ్మ స్టైల్ చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. చికెన్ పికిల్‌కి బోన్‌లెస్, స్కిన్‌లెస్ చికెన్ తీసుకోవాలి. మా అమ్మ కంగారులో మా డ్యాడీకి స్పెసిఫిక్‌గా చెప్పలేదనమాట. ఇంక అందుకే మా డ్యాడీ మొత్తం చికెన్ కొట్టించేశారు. ఇక్కడ చూస్తే ఎక్కువ బోన్స్, స్కిన్నే ఉంది. పికిల్‌కి 1 కేజీ కూడా రాలేదు. ఇంకా ఉన్న చికెన్‌తోనే పికిల్ స్టార్ట్ చేసేసిందనమాట. ఈ మిగతా చికెనేమో ఇంకా కర్రీకని సైడ్ చేసేసాము. ఇంకా ప్రాసెస్‌కి వస్తే మనం సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం కదా! బోన్‌లెస్, స్కిన్‌లెస్ పీసెస్ అవన్నీ ఒక ప్యాన్‌లోకి తీసుకోవాలనమాట. తీసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఇంకా ఉప్పు వేసుకొని బాగా కలపాలి. ముక్కలకు పట్టే విధంగా. ఇంకా కలిపిన తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఆ ప్యాన్ ఇంకా పెట్టుకోవడమే. మా డ్యాడీ వచ్చేటప్పుడు చికెన్ నూడిల్స్ తెచ్చారు. ఈరోజు ఏంటో అంతా చికెన్ ఫెస్టివలే. చికెన్ పికిల్, చికెన్ కర్రీ, చికెన్ నూడిల్స్ అన్నీ. ఇలా వాటర్ బయటకొచ్చే వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక 10-20 మినిట్స్ అలా ఉంచాలి. పక్కన చికెన్ కర్రీ కూడా రెడీ అవుతుంది. ఈలోపు ఇంకో ప్యాన్ తీసుకొని మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, ఆవాలు, ఇంకా మెంతులు. ఇంకా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంతలో చికెన్ పీసెస్ నుంచి వాటర్ అంతా ఇంకిపోయిద్ది. ఇంకా ఈ స్టేజ్‌కొచ్చే వరకు మనం బాగా బాయిల్ చేసుకోవాలనమాట. ఇంకా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ పికిల్ గోలేందో గానీ, ఈ కోడి కూర చూస్తుంటే నాకు పక్క నుంచి నోరు ఊరిపోతుంది. ఇంకా బాయిల్ అయిన పీసెస్ ఉంటాయి కదా! అది వేరే ప్లేట్‌లో తీసుకొని ఇంకా అదే ప్యాన్‌లో ఆయిల్ ఏసుకోవాలనమాట. ఇంకా ఆయిల్ ఏసుకొని ఆ పీసెస్ మళ్ళీ మనం డీప్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మనం మసాలాలు హీట్ చేసాం కదా! అది పౌడర్ చేసుకొని ఆ మసాలాల పొడంతా ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట మీ టేస్ట్‌కి తగ్గట్టు. ఇంకా అన్నీ యాడ్ చేసుకొని ఇంకా బాగా కలపాలి. ఇంకా ఈ స్టేజ్ వచ్చే వరకు ఉంచాలన్నమాట. ఇంకా లాస్ట్‌లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా తీసేయడమే. మా అమ్మ చూడు చెమటలు కక్కుతుంది. ఎందుకమ్మా నీకు ఈ కష్టం ఎంత అల్లుడైతే మాత్రం. ఇంకా లాస్ట్‌లో మనం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇంకా అది యాడ్ చేసుకుంటే ఇంకా మన చికెన్ పికిల్ రెడీ.